ఒక నిందితుడు, అతని పేరు రాజ్ కుమార్, వయసు దాదాపుగా 28 సంవత్సరాలు ఉంటాయి. అతను షాబాద్లో దైవాలగూడ అనే గ్రామంలో షాబాద్లో ముగ్గురిని 2 గంటల వ్యవధిలోనే అత్యంత కిరాతకంగా పాశవికంగా నరికి చంపడం జరిగింది. ఆ నిందితుడు ఇప్పటి వరకు కూడా అరెస్ట్ కాలేదు. దాదాపుగా 18 గంటలైంది నేరం జరిగి. ఆ నిందితుడు ఇప్పటి వరకు కూడా పరారీలోనే ఉన్నాడు. ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా హైదరాబాదు, రంగారెడ్డి, వికారాబాదు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఆ నిందితుడి పేరు రాజ్ కుమార్. ఆయన చూపిస్తారు, పావని గారు ఉన్నారు. ఆయన గుండు చేసుకుంటే ఈ విధంగా ఉంటాడు. అతను పరారీలో ఉన్నాడు కాబట్టి మేమే చూపించాల్సి వస్తున్నది ప్రజా సంక్షేమం కోసం. గుండు చేసుకుంటే ఈ విధంగా ఉంటాడు. అదేవిధంగా మాస్క్ పెట్టుకుంటే ఈ విధంగా ఉంటాడు. ఇతని నార్మల్ ఫోటోగ్రాఫ్ ఇది. ఇతను రాజ్ కుమార్. ఇతనే ఈ 6 హత్యలు చేసిన కిరాతకుడు. ఇతని పేరు రాజ్ కుమార్. ఇతను ఇప్పుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు 1,00,000 మంది పోలీసులు తెలంగాణలో ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి తన రియల్ ఎస్టేట్ రేట్లు పెరగడం కోసం, తన ఈగో కోసం పెట్టుకున్న ఈ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లో భాగమే ఈ షాబాద్ పోలీస్ స్టేషన్. ఆ షాబాద్ పోలీస్ స్టేషన్లో ఉండే ఆ 30-40 వేల మంది పోలీసులకు దొరకకుండా 6 హత్యలు చేసి తప్పించుకొని తిరుగుతున్న అగంతకుడు. అతని కారు మాత్రం ఐడెంటిఫై అయింది, ట్రేస్ కాలేదు అని నాకు ఉన్న సమాచారం. మీకు ఈ నిందితుడి గురించి సమాచారం ఏం తెలిసినా కూడా డయల్ 100కు దయచేసి కాల్ చేయండి, లేకపోతే మీ స్థానిక పోలీస్ స్టేషన్లకైనా చెప్పండి. ఇతనికి ఉండే దురలవాట్లు గాంజా తాగడం, అదేవిధంగా బెట్టింగ్ యాప్స్ విపరీతంగా చేస్తాడని చెప్పడం, అదేవిధంగా లిక్కర్ బాగా తాగుతాడు, గాంజా తాగుతాడు అనేది ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా ఈరోజు మాతో పంచుకున్న సమాచారం. ఇలా ప్రజలందరితో పంచుకుంటున్నాం. ఇలాంటి ముఖ కవలికలున్న వ్యక్తి, ఇలాంటి అలవాట్లున్న వ్యక్తి ఎవరు కనిపించినా కూడా దయచేసి పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఈ విషయం నిజానికి రాష్ట్ర హోంమంత్రి లేకపోతే డీజీపీ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాలి. కానీ రాష్ట్ర హోంమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖమ్మం జిల్లాలో పిక్నిక్లో ఉన్నారు. అందుకొరకు ఆయనకు ఖమ్మం జిల్లాలో పిక్నిక్లు, లేకపోతే 15 కోట్లతో సభలు పెట్టి కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, లేకపోతే తెలంగాణ ఉద్యమకారులను, తెలంగాణ భౌగోళిక పరిస్థితులను వాటన్నిటి కూడా హేళన చేస్తూ ఆంధ్ర ప్రాంతానికి తెలంగాణ నీళ్లు దొంగచాటుగా పంపించే పనిలో బిజీగా ఉన్నారు. కాబట్టి ఆయన ఈ 6 మంది ప్రాణాల గురించి మాట్లాడతాడని మేము అనుకోవడం లేదు. కానీ భారత రాష్ట్ర సమితి చాలా బాధ్యత ఉన్న పార్టీ కాబట్టి, మేము కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్న పార్టీ కాబట్టి తప్పకుండా ఈ నిందితుడు దొరికితే మీరు పోలీసులకు ఇన్ఫామ్ చేయండి. ఇక మిత్రులారా, ఈ మహిళను చూడండి. ఈమె పేరు మరి చిట్యాల రుక్కమ్మ. మే 16వ తారీఖు నాడు ఈ రుక్కమ్మ గారు తన బిడ్డకు, ఆమె పేరు నేను చెప్పను, మైనర్ బాలిక, 17 సంవత్సరాల మైనర్ బాలిక, ఆ బిడ్డకు వేధింపులు, అత్యాచార యత్నాలు జరుగుతున్నాయని చెప్పి షాబాద్ పోలీస్ స్టేషన్లో మే 16వ తారీఖు నాడు తన తమ్ముడిని తీసుకొని పోయి కంప్లైంట్ ఇచ్చింది. ఆమె ఈరోజు మన మధ్యలో లేదు. ఈ రుక్కమ్మ హత్య గావించబడ్డది. ఈ రుక్కమ్మ ఈరోజు శవమై చేవెళ్ళ మార్చురీలో ఉన్నది. ఇది వాస్తవం. మరి
మే 16వ తారీఖు నాడు తెలంగాణలో పోలీసింగ్ ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి గారి పాలనలో, ఇది రేవంత్ రెడ్డి గారిని విమర్శించే కార్యక్రమం కాదు, కానీ వాస్తవాలు తెలంగాణలో శాంతి భద్రత పరిస్థితి ఏ విధంగా ఉన్నది, ముఖ్యమంత్రి గారు ఏమీ ఎందుకు పట్టించుకోవడం లేదు, ఆయన శాంతి భద్రతలను పాలన గాలికి వదిలేసి కేసీఆర్ గారి ఆనవాళ్లను చెరిపే కార్యక్రమం కానీ, లేకపోతే బీఆర్ఎస్ నాయకుల మీద అక్రమ పేసులు పెట్టే కార్యక్రమం కానీ, లేకపోతే బీజేపీ నాయకుల దందాలను కాపాడే కార్యక్రమంలో కానీ, బీజేపీ నాయకుల నేరస్తులను కాపాడే కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. ఇది రేవంత్ రెడ్డి గారిని కానీ ఆయనను తిట్టే కార్యక్రమం కాదు ఇది, లేకపోతే ఆయన విమర్శించే కార్యక్రమం కాదు, వాస్తవాలు చెప్పాలి. ఈరోజు రుక్కమ్మ మన మధ్యలో లేదు. ఇక రెండో విషయం, నేను ఇక్కడ కట్ చేసి వేరే విషయానికి వెళ్ళి మళ్ళీ లోపలికి వస్తాను. రెండో విషయం ఏంటయ్యా అంటే, ఈరోజు ఉదయం పేట్ బషీరాబాద్ పోక్సో కేసులో బాధితురాలైన బాలిక వాళ్ళ మాతృమూర్తి వాళ్ళిద్దరు నాతో ఈరోజు ఉదయం భయపడుకుంటూ ఏడుస్తూ మాట్లాడారు. సార్, ఒక పోక్సో నిందితుడు అరెస్ట్ కాకుండా 6 మందిని ఘోరంగా అత్యంత కిరాతకంగా హత్య చేసిండు. ఆ న్యూస్ చూసి నా బిడ్డ ఏడుస్తూ ఉన్నది, నాకు కూడా భయం వేస్తూ ఉన్నది. నా బిడ్డను నాశనం చేసిన దుర్మార్గుడు అతను కూడా బెయిల్ మీద బయటకు వచ్చాడు. అతను నా బిడ్డను ఏం చేస్తాడో అని చెప్పేసి మేము కూడా భయంగా బతుకుతున్నాం. ఆ బెయిలు క్యాన్సిల్ చేసే అవకాశం ఏమైనా ఉందా అని చెప్పి పేట్ బషీరాబాద్ పోక్సో కేసు బాధితురాలు నాతో మాట్లాడింది. ఇది దయచేసి తెలంగాణ ప్రజలు గుర్తించాలి. ఇక షాబాద్ మారణ హోమం దృష్టికి పోతే 6 మంది చనిపోయారు. చిన్నారి పిల్లలు పరీక్షిత్, దైవీక్షిత్ అనే 2 చంటి పిల్లలు. అదేవిధంగా భార్య పేరు, నిందితుడి భార్య సరిత, మైనర్ బాలిక, 17 సంవత్సరాల బాలిక. తర్వాత వాళ్ళ అమ్మ, తర్వాత చిట్యాల లక్ష్మి, ఈమె పేరు చిట్యాల లక్ష్మి, సో రుక్కమ్మ కాదు. సో ఈ బాలిక వాళ్ళ తల్లి, తర్వాత ఈమెనే కంప్లైంట్, దాని తర్వాత చిట్యాల రుక్కమ్మ వాళ్ళ నానమ్మ, వీళ్ళందరూ చనిపోయారు. సో మే 16వ తారీఖు నాడు ఈ చిట్యాల లక్ష్మి, అంటే ఈ బాలిక తల్లి, ఈమెనే చిట్యాల లక్ష్మి, రుక్కుమ కాదు, ఈమె కంప్లైంట్ ఇచ్చారు. ఎక్కడ? షాబాద్ పోలీస్ స్టేషన్లో ఇచ్చారు. చాలా క్లియర్గా ఆమె ఈ కంప్లైంట్లో విషయాలు చెప్పడం జరిగింది. ఏమని? ఇట్లా నా బిడ్డ ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నది, నా బిడ్డ ఒక కాలేజీలో చదువుతూ ఉన్నది, కానీ ఈ రాజ్ కుమార్ అనే నిందితుడు నా బిడ్డను కంటిన్యూస్గా అబ్స్ట్రాక్ట్ చేస్తున్నాడు. నా భర్తను కూడా తాగిచ్చి చంపినాడని ఆయన అంటున్నాడు. అదేవిధంగా ఈ వేధింపులు భరించలేక నేను నా బిడ్డను కాలేజీ పోవడం బంద్ చేయించాను. అది కూడా చేసిన తర్వాత కూడా ఈ దుర్మార్గుడు మా ఇంటి పక్కనే ఇల్లు తీసుకొని మా ఇంటి మీదకే సీసీటీవీ కెమెరాలు ఫిక్స్ చేయించుకున్నాడు. నా బిడ్డ ఎక్కడ తిరుగుతుంటే అక్కడ తన కదలికలు తెలుసుకోవడం కోసం సీసీటీవీ కెమెరాలు పెట్టుకొని నా బిడ్డ ఏ కాలేజీకి పోతే ఆ కాలేజీకి వస్తున్నాడు. ఈ బాధ భరించలేక నేను ఒక కాలేజీ నుంచి నా బిడ్డను ఇంకొక కాలేజీకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. ట్రాన్స్ఫర్ చేయించుకున్న తర్వాత కూడా ఆ కాలేజీకి పోయి ఈ దుర్మార్గుడు నా బిడ్డ చేయబట్టుకొని లాగి ఆమెను ఎత్తుకొని పోవడానికి ప్రయత్నం చేసిండు అని చెప్పి తన సొంత తమ్ముడు ఆయనను తీసుకొని పోయి షాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. ఇక్కడ ప్రత్యేకంగా నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టాలని అన్నానంటే, ఈ కంప్లైంట్ వచ్చిన వెంటనే పోలీస్ అధికారులు సెక్షన్ 78, సెక్షన్ 351 భారతీయ న్యాయ సంహిత కింద, అదేవిధంగా సెక్షన్ 11, సెక్షన్ 12 పోక్సో యాక్ట్ కింద కేసు పెట్టిండ్రు. కేసు పెట్టి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిండ్రు. క్రైమ్ నెంబర్